ఆ స్టోన్ అక్కడి నుంచి తీసుకురావడానికి 11 డేస్ 12 డేస్ పట్టిందంట అక్కడి నుంచి తీసుకురావడానికి. ఓకే, కాంటెక్స్ట్ ఏంటంటే మన హుస్సేన్ సాగర్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది కదా. సో ఇట్స్ బిగ్ స్టాచ్యూ ఆబ్వియస్లీ. దానికి కొంచెం హిస్టరీ ఉంది, మీరు కొంచెం చదవాలి దాన్ని. పాతి ఐ థింక్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు పెద్దగా హిస్టరీ చదివి ఉండరు కానీ, బట్ ప్లీజ్ రీడ్ అప్ ఆన్ వికీపీడియా సంథింగ్. ఓకే, అదొక స్టోన్ అక్కడి నుంచి తీసుకురావడానికి కొన్ని రోజులు పట్టింది, చెక్కడానికి కొన్ని రోజులు పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది, సో టు స్పీక్. ఫండ్స్ లేక సంవత్సరాలు పట్టి ఉంటుంది, బికాస్ దానికి ఏమంత పెద్ద రాక్ కట్ టెంపుల్ అయితే కాదండి. సో అన్ని నీళ్లు పట్టడానికి ఇట్ కుడ్ హావ్ బీన్ అడ్మినిస్ట్రేటివ్ డిలే, కాబట్టి 5 ఏళ్ళు తీసుకుని ఉండొచ్చు. సో మొత్తానికి మాట్లాడేది హైదరాబాద్ బుద్ధ స్టాచ్యూ గురించి. వినండి ఏమంటాడు. రోడ్లని బంద్ చేసి కొన్ని రోడ్లు వైడెన్ చేసుకొని ఒక స్టోన్ అంటే ఒక బుద్ధుడి విగ్రహం 58 ఫీట్స్ ఉన్న బుద్ధుడి విగ్రహం చేయడానికి అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు, అన్ని కోట్ల ఖర్చు, అంత ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇంత టైం స్పెండ్ చేసి అట్లాంటి ఒక స్టోన్ తీసుకొస్తే ఇప్పుడు అదొక మంచి హైదరాబాద్ లో మండలం తయారు. ఇది ఒక ఫ్యాక్ట్ పక్కన పెడితే దీన్ని చూస్తూ మన పురాతనమైన టెంపుల్స్ చూస్తూ, లేకపోతే రీసెంట్ గా నేను కైలాస టెంపుల్ గురించి చూసినప్పుడు. ఓకే, ఈయన కైలాస టెంపుల్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, కైలాస టెంపుల్ ఇస్ ఇన్ ది ఎల్లోరా కాంప్లెక్స్ లో, మహారాష్ట్రలో ఉంటుంది. అది కంటిన్యూ. ఒక రాయి, సింగిల్ రాయి నుంచి పై నుంచి చెట్టుకుంటూ కిందకి వచ్చారనేది, దాంతో పాటు ఐరన్ స్తంభం ఇట్లాంటి చూస్తున్నప్పుడు ఏంటి సార్ మనకి ఇది కాదు వండర్స్. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అంటే చాలా టెక్నాలజికల్ గా మనం చాలా పెరిగాము, చాలా అభివృద్ధిలోకి వచ్చాము అనుకున్న తర్వాత కూడా నువ్వు చెప్పినట్టు ఆ రాయిని ఇక్కడ తీసుకురావడానికి 11 రోజులు పట్టింది. రాయిని ఇక్కడ తీసుకురావడానికి 11 రోజులు పట్టింది. అదే బుద్ధ స్టాచ్యూ గురించి. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యం, రాజులు కాదు. ఓకే, ఇష్టానికి ఇప్పుడు పెడితే ఇప్పుడు రావడానికి ఓల్డెన్ని క్లియరెన్స్లు కావాలి. ఎనీవే, అండ్ ఆ రాయిని చెక్కడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? 5 సంవత్సరాలు అంట. మరి అగైన్ బుద్ధుడి విగ్రహం పైన కింద వరకు చూస్తే దాన్ని 5 ఏళ్ళు పట్టడం ఇంపాసిబుల్ అండి. ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ డిలే. కొంచెం తెలుగు వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. బుద్ధుడి విగ్రహం హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహం కనుక చూస్తే ఇట్స్ నాట్ కాంప్లెక్స్ థింగ్ అండి. 5 సంవత్సరాలు పట్టడం ఇట్ ఇస్ జస్ట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డిలే. 5 సంవత్సరాలు పొద్దున్న సాయం దాకా కూర్చొని కొడుతూ ఎవరు ఉండలేదండి. ఓకే, ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి డోంట్ ట్రై టు డిఫ్లెక్ట్ సేయింగ్ దట్ 5 ఏళ్ళు పట్టింది అని. ఇక్కడ చూడండి, 5 ఏళ్ళు పట్టదు దానికి. ఓకే, మీకు ఇంకా ఒక మార్వెల్ చెప్తానండి. బృహదీశ్వరాలయం పేరున్నారా? అంటే నేను రీసెర్చ్ లో బృహదీశ్వరాలయం దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది దాదాపు 1200 టన్నుల రాయి. పచ్చబద్ధం ఇది. ఓకే, 1200 టన్నులు. అంకుల్కి ఒకసారి వాట్సాప్ కబుర్లు మైండ్లో మిక్స్ అయిపోతుంటాయి అన్నమాట. 1200 టన్నులు అంటే ఎంత కూడా లెక్కించాలి. ఇట్స్ 80 టన్స్ అండి. ఓకే, బృహదీశ్వరాలయం టెంపుల్ పైన ఉన్న సింగిల్ స్టోన్, ఓకే, ద కపోలా అంటుందండి. ఆ కపోలా ఏదైతే ఉందో అది 80 టన్స్ అండి. అది కూడా ఇట్ ఇస్ మెజర్డ్ బేస్డ్ ఆన్ ది డెన్సిటీ అండ్ డైమెన్షన్స్. అందుకని ఎవరు తీసిన బరువు ఎంత చూడలేదు. ఇట్స్ అరౌండ్ 80 టన్స్. 1200కి 80 టన్స్కి చాలా చాలా తేడా. అండ్ బై ద వే, టెంపుల్స్ దే టుక్ 100 to 200 ఇయర్స్ అండి. అంత ఈజీగా ఈ రోజు మొదలెడితే 5 ఏళ్లనో 10 ఏళ్లనో అయ్యేది కాదు. తరాలు గడిచిపోయేవి. ఓకే, తరాలు గడిచిపోయేవి. అండ్ దే యూస్ టు హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆర్టిజన్స్. ఎక్కడికి నుంచో వచ్చే ఆర్టిజన్స్, ఇతర గుళ్ళని కట్టిన ఆర్టిజన్స్, వాళ్ళ యొక్క మేస్త్రులు, ఆ పని వాళ్ళందరినీ తీసుకొచ్చి హైర్ చేసుకునేవాళ్ళు రాజులు కాబట్టి. అండ్ దే హ్యావ్ ద పవర్ టు డూ సో. ట్రెజరీని ఇలాగే వాడాలి, దీనికి ఇదే వాడాలి, వీటికి మాత్రమే స్పెండ్ చేయాలి, స్పెండ్ చేయడానికి అది డెమోక్రసీ కాదు కాబట్టి రాజు తనకు నచ్చింది చేస్తూనే ఉంటాడు. ఓకే, ఆ రాయిని గోపురం మీదకి ఎక్కించారు, గర్భగుడి పైకి ఎక్కించారు. సో ఇక్కడ వంశీతో నా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ సరే లైవ్లో ఉండగా షాక్ అయ్యాడు, బాగానే ఉంది. తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత ఆ పిక్చర్స్ అని పెట్టాడు, బృహదీశ్వరాలయం పిక్చర్ పెట్టాడు చూసారా. రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టాడు కదా. చూసినప్పుడు 1200 టన్నులు అన్నాడు, అదన్నా కట్ చేయాలి. లేదా ఇతనికి గూస్ బంప్స్ వచ్చేటట్టు అబ్బబ్బబ్బా అన్నాడు, అదన్నా కట్ చేయాలి. కనీసం కింద కరెక్షన్ అని చెప్పి 80 టన్స్ ఉంటుంది, 1200 టన్స్ అని అది ఫ్లోలో వచ్చింది. ఎందుకంటే ఫ్లోలో చాలా వస్తుంటాయి, మీరు దాన్ని ప్రతిదాన్ని మిస్టేక్ చేయాల్సిన పని లేదు. లైవ్లో మాట్లాడడానికి తర్వాత ఎడిట్ చేసి దాని మీద అదే వీడియో ఎడిట్ చేసి దాని మీద పిక్చర్స్ యాడ్ చేసి చేసేటప్పుడు కొంచెం అన్నా సరే జర్నలిస్టిక్, అంటే బికాస్ హీ సీమ్స్ టు కాల్ హిమ్సెల్ఫ్ పాడ్కాస్టర్. అండ్ ప్లస్ ఆయన యూట్యూబ్ ఛానల్ ఇది డిస్క్రిప్షన్ చూస్తే ఇంటెలెక్చువల్ తెలుగు కమ్యూనిటీని ప్రమోట్ చేస్తాను, అది ఇంటెలెక్చువల్ తెలుగు కమ్యూనిటీ కోసం పాటుపడతాను అన్నట్టుగా రాసింది. దిస్ ఇస్ నాట్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ దాట్ అండి. ఓకే, ఇది అస్సలు కానీ కాదు. ఎందుకంటే ఇంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ, మేబీ ఇట్ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ అన్న సంగతి తెలియకపోతే ఎలాగండి? అది క్షమించే విషయం కాదండి. ఇది మిస్టేక్ లేదు, లైవ్లో జరిగిపోయింది, ఫ్లోలో జరిగిపోయింది. ఇప్పుడు నేనంటే లైవ్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏదైనా ఫ్లోలో మాట్లాడినా సరే ఇది మళ్ళీ నేను ఎడిట్ చేసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అప్లోడ్ చేస్తాను కదా. అప్లోడ్ చేసినప్పుడు నేను ఎక్కడన్నా ఫ్లోలో మాట్లాడితే దానన్నా కట్ చేయాలి ఆ వర్డ్ని, లేదా కింద ఒక కరెక్షన్ సెంటెన్స్ అన్నా పెట్టాలి. చాలా వీడియోస్లో నేను చేశానండి. ఇఫ్ యూ సీ దాట్, ఫ్లోలో పైన మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్లోలో ఒక వర్డ్ వచ్చేస్తే కింద ఐ మెంట్ టు సే దిస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తాను. అది కదా నిజాయితీ అంటే. ఐ డోంట్ సీ దట్ హియర్. ఎందుకంటే ఇతను వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ, లేదా ఆయన ఫస్ట్ కామెంట్లో కానీ, పిన్ కామెంట్లో కానీ ఎక్కడ కూడా ఐ డోంట్ సీ ఎనీ ఎక్స్ప్లెనేషన్. రిఫరెన్సెస్ ఇస్తానని చెప్పాడండి, ఐ షో యూ దట్. రిఫరెన్సెస్ ఇస్తానన్నాడు, ఇప్పటిదాకా రిఫరెన్సెస్ కనపడలేదండి. అంత ఎత్తుకు ఎట్లా ఎక్కించారు అనేది ఒక పెద్ద రీసెర్చ్. ఇది నువ్వు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు 11 రోజులు పట్టిన దీన్ని ఆ రాయిని అక్కడికి ఎక్కించారు. ఏ టెక్నాలజీ ఉన్నదో మనకు తెలియదు. టెక్నాలజీ లేదు అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడే మనకు ఉండేదే టెక్నాలజీ, అప్పుడు అసలు టెక్నాలజీ లేదు అనడం మూర్ఖత్వం. టెక్నాలజీకి పదానికి మీనింగ్ తెలియకపోవడం వల్ల, ఆ మీనింగ్ తెలియకుండా ఉన్న జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు మన అంకుళ్ళు, వాట్సాప్ అంకుళ్ళు పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. టెక్నాలజీ అంటే అది ఒక పినకిల్ కాదండి, ఎవ్రీథింగ్ ఇస్ అ టెక్నాలజీ. ఓకే, దాని వర్డ్ని వాడేసుకుని అప్పట్లో టెక్నాలజీ ఉంది, మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది అని బోర్డు కబుర్లు మాట్లాడకూడదు. ఓకే, దే డిడ్ంట్ ఈవెన్ నో హౌ టు లైట్ అ ఫైర్ బై దెమ్సెల్వ్స్ అంటిల్ చైనీస్ ఇన్వెంటెడ్ అని అంటారు మ్యాచ్ స్టిక్స్. అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అని అడగండి.
ఆరని చెక్క రుద్ది ఫైర్ స్టార్ట్ చేసేవాళ్ళండి. ఇదేం తక్కువ ఏం చేసి మాట్లాడలేదు. దట్ ఈస్ హౌ వి డూ ఫైర్, దట్ ఈస్ హౌ వి మేక్ ఫైర్ బ్యాక్ దెన్. ఓకే, టెక్నాలజీ ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువ టెక్నాలజీ మనకు అర్థం కావట్లేదు. ఈ సోది కబుర్లు ఏది చెప్పదండి. ఓకే, ఇఫ్ సంథింగ్ ఇస్ లాస్ట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ యూస్లెస్ ఫర్ ద కరెంట్ పర్పస్. 40 years బ్యాక్ లేదా 30 years బ్యాక్ చాలా మందికి 512 KB ఫ్లాపీ డిస్క్లు ఇప్పటికి ఎంతమంది గుర్తుంటాయో కూడా తెలియదు. అసలు అట్లాంటివి చూస్తే అది ఏంటి అని అడిగేవాళ్ళు ఎక్కువ. ఓకే, 1.4 MB ఫ్లాపీ డిస్క్ని సేవ్ బటన్లో తప్ప రియాలిటీలో ఎవరు చూసుంటాడు. ఓకే, అప్పట్లో అదొక లాస్ట్ టెక్నాలజీ. యా, ఇట్ ఇస్ లాస్ట్ బికాస్ ఇట్ ఇస్ యూస్లెస్ నౌ. దానికంటే బెటర్ టెక్నాలజీస్ కానీ దాని యూటిలిటీ కానీ తీరిపోయింది. సో దాని లాస్ట్ టెక్నాలజీ అది చాలా గొప్పది అని. బాబు వాళ్ళ గొప్పతనం వాళ్ళ వరకే. ఇప్పుడు మనం కూర్చొని గూస్ బంప్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, తెలుసుకొని ఇంట్రెస్టింగ్గా ఉంది. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రస్థానంలో అదొక పాయింట్ లాగా తీసుకోవాలి. అందుకని గూస్ బంప్స్ తెచ్చుకుని అని గించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ టెక్నాలజీ లేకుండా ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు అని అంటే అది అనూహ్యమైనటువంటి విషయం. టెక్నాలజీ లేదనే ప్రసక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియన్ క్వశ్చన్. కైలాస టెంపుల్ గురించి ఓకే, సింపుల్ పాయింట్ అండి. బృహదీశ్వర టెంపుల్ గురించి మాట్లాడారు కదా. టెక్నాలజీ లేకుండా మనుషులు ఎవరు బతకరు. ఓకే, మనుషులు బతికేది టెక్నాలజీ గురించి కాదండి. ఇంజనీరియస్ మెథడ్స్ అప్పట్లో ఏది పనిచేసినాయో అవి మాత్రం పనిచేసే కంటిన్యూ అయ్యారు. దాన్ని టెక్నాలజీ అని తెలుసుకుంటే కోతులు చేసే పనులు కూడా టెక్నాలజీ అనాలి, కుక్కలు చేసే పనులు కూడా టెక్నాలజీ అనాలి, పిల్లలు సింహాలు అన్నింటినీ టెక్నాలజీ అనాలి. అప్పుడు ఆ పదానికి విలువే పోతుంది. కొంచెమైనా రేషనల్ బుర్రతో ఆలోచించండి ప్లీజ్, దయచేసి. ఓకే, అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి, మన అంకుల్కి అర్థం కాలేదు కాబట్టి అబ్బో అది ఒక గ్రేట్ టెక్నాలజీ, మనకంటే ఎక్కువ టెక్నాలజీ అంటాం. బేవకూఫ్తాం అండి. నథింగ్ లెస్ నథింగ్ మోర్. ఓకే, మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి.